This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. కొంతకాలం క్రితం హైదరాబాద్ నగరంలో పురాతన మెట్ల బావిని ప్రభుత్వం వెలికితీసి అభివృద్ధి చేసిన విషయం విన్నాం. దానికి యునెస్కో గుర్తింపు కూడా వచ్చింది. మరి ఇట్లాంటి ప్రాముఖ్యత కలిగిన మెట్ల బావి హైదరాబాద్ మినహా మరెక్కడైనా ఉందా? ఉంటే కాకతీయ నగరంలో ఉందనే సమాధానం వస్తోంది. ఓర్గల్లులో వందల ఏళ్ల క్రితమే కాకతీయులు నిర్మించిన మెట్ల బావి గురించి ఫోర్ సైడ్స్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. కాకతీయ కట్టడాలకు నిలయం ఓరుగల్లు. 1901 సంవత్సరంలో కాకతీయులు ఓరుగల్లును పరిపాలించిన నేపథ్యంలో రాణి రుద్రమ ఓరుగల్లో స్థావరం ఉన్న సమయంలో వరంగల్ పోర్టు నుంచి వెళ్ళి ఈ మెట్ల బావి దగ్గరికి వచ్చేసి సొరంగ మార్గం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ జలకాలాడి ఇక్కడ నుంచి వెళ్ళి అదే సొరంగ మార్గాన 1000 స్తంభాల గుడిలో ఆ శివుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి విశ్రాంతి భవన్లో విశ్రాంతి తీసుకున్నట్టు ఆనవాళ్ళు ఉన్నాయి. కానీ ఇది సుమారు 1800 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఇది ఇన్ని రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది ఈ మెట్ల బావి. ఎంతోమంది మేధావులు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. కానీ కాకతీయ శిల్పకళ సంఘంగా పేరుకొచ్చిన ఓరుగల్లో ఉన్న ఈ మెట్ల బావిని మాత్రం పట్టించుకున్న దాఖలు లేవు. ఈ మధ్య కాలంలో పురావస్తు శాఖ ఒక అడుగు ముందుకేసింది. ఈ మెట్ల బావిని అలాగే కాకతీయ శిల్పకళ సంపదకు సంబంధించిన ఏదో ఒక ఆనవాలను బయటకు వెలికి తీసి బయట ప్రపంచం చూపితపడం చేస్తుంది. ప్రస్తుతం వరంగల్ నడిబొడ్డులో ఉన్న శివనగర్లో ఉన్న మెట్ల బావి దగ్గర ఫోర్ సైడ్స్ టీవీ బృందం రావడం జరిగింది. ఇక్కడ కాకతీయులు ఏ విధంగా పరిపాలించారు, రుద్రమదేవి ఇక్కడ ఏ విధంగా జలకాలాడింది, అంతేకాకుండా స్వర్గ మార్గం ద్వారా వేస్త మార్గంలో వెళ్ళేసి జలకాలాడి ఎక్కడ విశ్రాంతి తీసుకుంది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఫోర్ సైడ్స్ టీవీ. కాకతీయ వంశస్థుల్లో గణపతిరాజు కుమారుడు ప్రతాపరుద్రుడు నిర్మించిన కాకతీయుల కాలం నాటి బావి ఇది. ప్రతాపరుద్రునికి కుమార్తె రాణి రుద్రమదేవి జన్మించిన తర్వాత ఆమెను రహస్యంగా రుద్రదేవునిగా పెంచడం జరిగింది. రుద్రదేవునిగా పిలిచే రాణి రుద్రమదేవి తన ఏకాంత మందిరం ఏకశిలా నగరం కిలా వరంగల్కు అక్కడి నుంచి రహస్య మార్గం ద్వారా ఈ మెట్ల బావికి వచ్చి స్నానం ఆచరించేదట. తర్వాత అక్కడి నుండి రహస్య మార్గం ద్వారా 1000 స్తంభాల గుడి దగ్గరకు వెళ్ళి స్వామివారిని దర్శించుకొని తిరిగి రహస్య మార్గం ద్వారా కిలా వరంగల్లో తన రహస్య మందిరానికి తిరిగి వచ్చేదని చరిత్ర చెబుతోంది. ఇప్పటికైనా ఈ మెట్ల బావి మీద పరిశోధన చేయాలి. కాకతీయుల కాలం నాటి ఈ మెట్ల బావిని ఏ విధంగా అభివృద్ధి చేసి బయట ప్రపంచానికి చేయాలి. ఎందుకంటే కాకతీయ శిల్పకళ సంపదలో కొన్ని కొత్త ఆనవాళ్ళు ఉన్నాయి. ఏదేమైనా చూసుకోవచ్చు, మనం విజువల్ కొంచెం చూసుకోవచ్చు. మామూలుగా పిల్లర్ ఏర్పాటు చేయండి, పిల్లర్ మీద చిన్న రౌతులతోటి మాత్రమే, అంటే మేము విజువల్ చూసుకోవచ్చు, చిన్న రౌతులతోనే మళ్ళీ ఒక పిల్లర్ పెట్టారు. అంటే ఎటువంటి కట్టడంలో ఎటువంటి మార్పు జరగకుండా ఆ రౌతు కదలకుండా చిన్న రౌతులతోనే. అంటే మామూలుగా ఇప్పుడున్న ఇంత బరువు ఉన్నదానికి మనకున్న ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఐరన్ వస్తువు పెడితేనే మాత్రం ఆగుతుంది. కానీ ఈ చిన్న రౌతు చూస్తుంటే ఇంత పెద్ద రౌతును ఆపడానికి చాలా గొప్పగా కనుకోవచ్చు. అంటే అప్పటి కట్టడాల్లో మాత్రం చాలా కంటికి కనుకోవచ్చు. ఏదేమైనా కాకతీయ శిల్పకళ సంపద అంటేనే ఓరుగల్లుకు నిలయం. అటువంటి కాకతీయ శిల్పకళ సంపదకు సంబంధించిన మెట్ల బావి మన కళ్ళ ముందు ఉంది. ఇది చూసుకోవచ్చు. సుమారు అంటే ఇది చూస్తే లోతు చాలా ఉంటుంది. ఈ బావి నుంచి వెళ్ళి స్వరంగ మార్గం ఉంటుంది. ఈ స్వరంగ మార్గం ద్వారానే రుద్రమదేవి ఇక్కడి నుంచి వెళ్ళి 1000 స్తంభాల గుడికి వెళ్ళి అక్కడ శివుని దర్శనం చేసుకున్న తర్వాత మరో స్వరంగ మార్గం ద్వారా విశ్రాంతి భవన్లో తీసుకున్నట్టు ఆనవాళ్ళు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక మెట్ల బావి ఉన్న విషయం ఇటీవలి కాలంలోనే బయటపడింది. ఇంతకాలం ఇక్కడ మెట్ల బావి ఉన్న విషయం చాలా మందికి తెలియదు. గత ప్రభుత్వ హయాంలో దీన్ని కొంత అభివృద్ధి చేశారు. కాకతీయులు అంటేనే శిల్పకళా సంపద గుర్తొస్తోంది. అలాంటి కాకతీయుల పాలనలో నిర్మించిన మెట్ల బావి విషయంలోనూ శిల్పకళా సంపద కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. యాక్చువల్లీ 13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో నిర్మించారు. ఇది రాణి రుద్రమాదేవి దీన్ని మెట్ల బావి, శృంగార బావి, దిగుడు బావి, నేలబారిగ బావి అని చాలామంది పిలుస్తుంటారు. ఈ మెట్ల బావి స్పెషల్ ఏంటంటే శత్రువులు ఎవరైనా వచ్చినా కానీ వారి ప్రతిబింబం ఈ నీళ్ళలో కనిపించేలాగా తీర్చిదిద్దారు. ఈ మధ్యన వెలుకొచ్చింది 2017-18 సంవత్సరంలోనే 10 లక్షలతోని ఈ కాంపౌండ్ వాళ్ళు పెయింట్స్, కాంపౌండ్ వాళ్ళు గ్రిల్స్తో నిర్మించారు. ఈ గత ప్రభుత్వంలో 50 లక్షలతోని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. ఓరుగల్లు ప్రాంతంలో కాకతీయుల నిర్మాణాలు అనేకం కనిపిస్తాయి.
కిలా వరంగల్ కోట చూడముచ్చటగా ఉంటుంది. 1000 స్తంభాల గుడిది మరో ప్రత్యేకత. రామప్ప గుడికి ఇటీవలే యునెస్కో గుర్తింపు లభించింది. శిల్పకళా సంపదకు, గొలుసుకట్టు చెరువుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చిన కాకతీయులు నిర్మించిన మెట్ల బావి ఇంతకాలం వెలుగులోకి రాకపోవడం నిజంగా బాధపడే విషయమే. ఇప్పటికైనా దీన్ని మరింత అభివృద్ధి పరిచి దీని ప్రత్యేకత ముందు తరాలకు తెలిసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది కాకతీయుల కాలం నాటి మెట్ల బావి చరిత్ర. మరెందుకు ఆలస్యం, మీరు ఒకసారి వెళ్ళి చూసిరండి. వరంగల్లోని శివానగర్లో ఈ మెట్ల బావి ఉంది. రాణి రుద్రమదేవి మహిళ, కానీ మహిళగా ఉన్న నేపథ్యంలో మాత్రము రుద్రమదేవి మహిళ కాదు పురుషుగా పుట్టారని చెప్పి బయట ప్రపంచాన్ని తీయించాలి. అంతేకాదు అప్పుడున్న రాజులకు కూడా మహిళ కాదు పురుషుడే అని చెప్పడం కోసం మాత్రం ఆ రోజులు జరిగిన ఒక కథనమే మనకు కన్నీటికి సాక్ష్యం చెప్పుకోవచ్చు. ఏదేమైనా మాత్రం ఈ మెట్లబావి ప్రత్యేకత మీద ఫోర్సెస్ చేసిన గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఇప్పటికైనా అధికారులు కానీ ఇటు పురావస్తు శాఖ కానీ ఒక అడుగు ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అంటే బయట ప్రపంచానికి అంటే ఇప్పుడున్న ప్రదేశానికి చూపించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది కనుమరుగైతే మాత్రం రానున్న రోజుల్లో మెట్లబావి ఉండేది అని పుస్తకాల్లో చూపించే ప్రయత్నం కాకుండా ఖచ్చితంగా ఇప్పుడున్న వారు అంటే అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ మరి ఇంకోటంటే దేవాదాయ శాఖ మంత్రిగా కొండ సురేఖ కొనసాగుతున్నారు. ఇది కొండ సురేఖ గ్రామానికి సరే పట్టణానికి సుమారు కూతవేటు దూరంలోనే ఒక 2-3 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇప్పటికైనా దేవాదాయ శాఖ మంత్రి స్పందించి ఈ మెట్ల బావిని బయట ప్రపంచాన్ని చూపించి పురావస్తు శాఖ ద్వారా అలాగే యునెస్కో గుర్తింపు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుందాం. కెమెరామెన్ బాబుతో సుహాకర్, 4 టీవీ, వరంగల్.